ఎప్పుడైనా సరే మన ఊర్లో ఉంటున్నామంటే ఎలా ఉన్నా సరే చలామణి అయ్యిద్ది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనోళ్ళే కాబట్టి సో అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకసారి గనక మనం బయటికెళ్ళాము అంటే ఖచ్చితంగా కొంచెం అణిగిమణిగి ఉండాల్సిందే. సో లేదు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నావు భయ్యా అంటే ఏం లేదు, మనకి ఈరోజు యూఎస్ఏలో ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిందనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే అతను మన తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కుర్రాడే అనమాట. అయితే అతను ఏం చేశాడంటే 2016లో అమెరికా వెళ్ళాడు. సో మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది మీ అందరూ తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎప్పుడు వెనక్కి పంపిద్దామని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ ఆ కుర్రాడు ఏం చేశాడు, 2016లో వెళ్ళి ఇప్పుడు కూడా అక్కడే ఉంటూ వాళ్ళ ఫ్రెండ్తో మరి రూమ్ షేర్ చేసుకుంటున్నాడు అనమాట. మరి వాళ్ళ ఫ్రెండ్తో పాటు ఆ రూమ్లో ఉంటా వాళ్ళిద్దరికి ఒక గొడవ అయింది 2 weeks బ్యాక్. ఆ గొడవ ఏంది భయ్యా అంటే ఏసీ విషయంలో వాళ్ళిద్దరికి గొడవ అయితే మరి ఈ కుర్రాడు ఏం చేశాడు, వెళ్ళి కత్తి తీసుకొచ్చి కత్తితో పొడిచేసాడు. సో మరి ఇప్పుడు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకని చెప్పేసి మరి పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. అయితే మరి వెంటనే మరి కత్తితో పొడితే అతను అరుస్తాడు కదా పెద్దగా. సో మరి అరుపులు విన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. సో మరి ఆ పోలీసులు వచ్చేసి అతన్ని మరి లొంగిపోమని చెప్పేసి అడిగితే అతను లొంగిపోను అన్నాడు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా వేరే దారి లేక వాళ్ళు 4 రౌండ్లకు కాల్పులు జరిపారనమాట. సో దీంతో అతనైతే చనిపోవడం జరిగింది.